అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. భూ కబ్జాల నివారణ, కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. అదే సమయంలో దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, పదవి విరమణ చేసిన అర్చకులకు గ్రాట్యుటీ ఉత్తర్వులను కూడా అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూసిన దేవాదాయ శాఖ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేసిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. పదోన్నతి పొందిన అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ దేవాదాయ శాఖకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈరోజు దేవాదాయ శాఖ తరఫున ప్రమోషన్స్ దాదాపు 51 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా దశాబ్దాల తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో నెలల తేడాలోనే రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈరోజు మేము ఈవోలుగా ప్రమోషన్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అనుకున్నారు అసలు మేము ఈవోగా రిటైర్ అవుతామా కామా అనేటువంటి ఒక సందిగ్ధంలో బాధలో వాళ్ళు ఉన్న సమయంలో మరి మేము మా డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అయితేమి, సెక్రటరీ గారు అయితేమి, ఏసీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా చాలా పట్టుదలతోటి ఈ ఫైల్ అంతా కూడా మూవ్ చేసి ఈరోజు వాళ్ళ చేతికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు రిటైర్మెంట్ మేము ఈవోగా కాకుండానే అవుతామనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆర్డర్స్ తీసుకోవడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది, మీ డ్యూటీస్ బాగా చేయాలని చెప్పి. కాబట్టి దేవాదాయ శాఖకు మంచి పేరు తెస్తారని వాళ్ళు ఆశిస్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు కమిటీ చేసి వాళ్ళ ద్వారా మాకు రిపోర్ట్ తెప్పించుకొని ఏదైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఏ విధంగా వాటిని మనం చేజిక్కించుకోవాలి. కొన్ని మనకు దాంట్లో కూడా ఇక్కడ కోర్టులో కూడా పెండింగ్ ఉన్నటువంటి కూడా చాలా రోజుల తరబడి ఉంటా ఉన్నాయి. దాన్ని కూడా ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. లేదు